అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ। ఈ వీడియోలో వచ్చేసి మనం డిఎస్సి 2024 తెలంగాణ డిఎస్సి 2024కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ న్యూస్ వచ్చేసి రాష్ట్ర స్థాయిలో డిఎస్సి ప్రక్రియ విధి విధానాల రూపకల్పన ప్రశ్నల తయారీ అంతా కేంద్రీకృతంగానే కీలక పాస్వర్డ్స్ అన్నీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్ర కూడా పరిగణలోకి తీసుకోవడం నియామక ఉత్తర్వులు జిల్లా స్థాయిలో కొత్తగా ప్రకటించిన డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది। ఈ నెల 4వ తేదీన పూర్తి సమాచారం వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు। 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో పరీక్ష విధానము, సిలబస్, రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది। ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన జరిగింది। స్కూల్ అసిస్టెంట్లు, ఎడ్జిటీలు, భాషా పండితులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించారు। ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే జరిగింది। ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉండనుంది। కానీ పరీక్ష విధి విధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు। కేంద్రీకృత వ్యవస్థతోనే డిఎస్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు। ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తారు। ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్ ప్రతిపాదికన ఎంపిక చేస్తుంది। వారికి జిల్లా అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని విధి విధానాల్లో పేర్కొననున్నారు। ఎక్కడ పొరపాట్లు జరగకుండా డిఎస్సి సిలబస్పై అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం। సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరుగుతుంది। ప్రశ్నాపత్రం ఎక్కడా లీకు అవ్వకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్టపరుస్తున్నారు। అవసరమైన కీలక పాస్వర్డ్స్ అన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు। ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది। దీంతో ఎలాంటి ఫిర్యాదు లేని వ్యక్తులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు। టెట్కు 20% వెయిటేజ్, సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన టెట్ను పరిగణలోకి తీసుకుంటారు। టెట్కు 20% వెయిటేజ్ ఇవ్వనున్నట్టు తెలిసింది। పరీక్షా సమయం 3 గంటల పాటు ఉండబోతోంది। మొత్తం 60 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష, 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది। మే 23 నుంచి 10 రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి। జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ డిఎస్సికి చైర్మన్గా వ్యవహరిస్తారు। అదనపు జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్గా, జిల్లా ఉన్నతాధికారి, జిల్లా పరిషత్ సిఇఓలు సభ్యులుగా ఉంటారు। వీరు పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాధ్యతలు నిర్వహిస్తారు। దరఖాస్తు స్వీకరణ మొత్తం ఆన్లైన్లో పద్ధతిలోనే ఉంటుంది అని తెలియజేయడం జరిగింది। మొత్తం మీద మే 23 నుంచి 10 రోజుల పాటు సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్గా ఉండబోతుంది। రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ అనేది మొదలైంది। రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్। ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ। థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్।